టిల్ అన్న అన్నదే మీకు ఫిక్స్ అయిపోయింది ఇంకా ఫిక్స్ అయిపోయింది. టిల్లు అన్న చేసేసారు. ఎందుకు భయపడుతున్నారు? నేనా? దేనికి? మీ ఇంటర్వ్యూలు అన్నీ చూసా ఈ మధ్యకాలంలో, మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలు అవి చూసా, మీరు Q&Aలో ఇచ్చిన ఆన్సర్లు చూసా. వాటన్నిటినీ ఒక క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేస్తున్నారు. ఏంటా క్వశ్చన్ మార్క్? చూద్దాం, చేసాం మనం, ఎలా ఉంటుందో చూద్దాం. దానికి క్వశ్చన్ మార్క్ ఏముంది? చూద్దాం, జనాల్లో రిసీవ్ చేసుకుంటారో చూద్దాం. నేను పార్ట్ 1 ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను. నేను పార్ట్ 1 ఇప్పుడు నేను అడుగుతున్నా. అదే అంటున్నా, అది భయంతోనూ దేంతో చేసింది కాదు, అది రియాలిటీ మాట్లాడాలి ఎప్పుడైనా. చూద్దాం, మేము ఒక అటెంప్ట్ చేసి దాన్ని ఎలా రియాక్ట్ చేసుకుంటారో. రియాలిటీ ఎలా ఉంటుంది? మీ వర్క్ మీ కాన్ఫిడెన్స్ కదా. అంటే ఏమన్నాను నేను? కొట్టుతాం, థియేటర్లు పగిలిపోతాయి, సీట్లు చింపేస్తాం, దద్దరిల్లిపోతాయి, ఈ మాట్లాడినా అది మాట్లాడితే మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. అలా మాట్లాడితే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. అదే అంటున్నాను. మరి నేను దానికి మధ్యలో కూడా ఉంటుంది కదా. అవును, ఇప్పుడు రియాలిటీలో మాట్లాడాను కదా. దీనికి దానికి మధ్యలో ఒకటి ఉంటుంది కదా. ఏంటో మధ్యలో ఉండడం? ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పండి, పోనీ ఏమన్నా సార్ ఖచ్చితంగా జనాలు నచ్చుతుందని ఒక ముక్క చెప్పచ్చు కదా. నచ్చుతుంది అని హోప్ చేస్తున్నాను అన్నాను నేను. అలా అనలేదు నేను. ఖచ్చితంగా జనాలకు నచ్చుతుంది అన్నాను అనుకోండి, ఇప్పుడు అది నచ్చలేదు అనుకోండి, రేపు అప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. మీరేమంటారు అప్పుడు? సో బేసిక్గా నాకు అర్థమైన విషయం ఏంటంటే, యాక్టర్లు కానీ మేము ఏమన్నా కూడా మీరు అలా ఎందుకు అన్నారు అని అడుగుతారు. మీరు మేము ఏమన్నా కూడా అలా ఎందుకు అడుగుతాం? ఇప్పుడు మీరు ఇందాక చెప్పాను ఇది కరెక్ట్ అది కరెక్ట్ కాదు అని మేమే అనలేదు కదా. అవును సార్, భయపడన్నాను అలాగే. నేను అంటే మీ వర్క్ మీద మీరు ఎందుకు కొంచెం అనుమానపడ్డమో లేకపోతే సందేహపడ్డమో ఉందా? భయం వేసింది. మీరు అడిగినట్టే భయంలో ఉంది. బేసిక్గా మీకు ఏం కావాలో చెప్పేస్తే మీరు హ్యాపీ అవుతారు. అలా ఎలా ఉంటాం? అది భయం వేసి అప్పుడు నెక్స్ట్ దానికి కంటిన్యూ క్వశ్చన్ వస్తుంది కదా, ఎందుకు భయం వేసిందని. అదే మీరు ఎందుకు అడిగారు, అందుకే భయం వేస్తుంది. అదే మీరు ఏదైతే రీజన్ చెప్పారు. అంటే టిల్లు 1 అనేది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్. వాడు ఎలాగా దాని నుంచి తప్పించుకున్నాడు అన్నది, ఇరుక్కున్న కేసులోంచి ఎలా తప్పించుకున్నాడు అన్నది, దానికి పూర్వార్థంలో అసలు టిల్లు అనేవాడు వాడి లైఫ్ స్టైలు, వాడి బాడీ లాంగ్వేజ్, ఇదంతా ఆ రెండింటిని మిక్స్ చేసి చాలా మంచి ఫార్మాట్ అది. సరే సెకండ్ హాఫ్లో ఎక్కడ చిన్న చిన్న ల్యాప్సెస్ అని మీకు అనిపించి ఉండొచ్చు, వేరే అది వేరే సంగతి. బట్ అది మంచి ప్రాజెక్ట్. ఇప్పుడు ఆ క్రేజు అది దీని మీద ఉంది. అందరూ అడిగినట్టే దాని మీద మీకు కొంచెం టెన్షన్ కూడా ఉంటుంది. సో నేను మన ప్రెస్ మీట్లో కూడా అడిగా, ఆ టెన్షన్ వల్లే ఇందులో పార్ట్ 1లో లేని ఎడిషనల్ ఎలిమెంట్స్ వచ్చాయా అని. డెఫినెట్లీ వచ్చాయండి. నేను అడిగింది అదే. ఎందుకంటే పార్ట్ 1లో రాధికాని మీరేమీ డిఫరెంట్గా చూపించలేదు. అమ్మాయి జస్ట్ ఒక అమ్మాయి అంతే. అమ్మాయి కూడా తప్పులేదు, యాక్చువల్గా అనుకోకుండా జరిగింది, మిమ్మల్ని వాడుకుంది. బట్ ఇక్కడంతా చాలా డిఫరెంట్ ప్యాటర్న్లో వెళ్తున్నారు. సో అక్కడ కూడా మీకు భయం అనేది ఏమైనా అనిపించింది? ఆ పార్ట్ 2ని సక్సెస్ కొట్టాలి అని, సక్సెస్ కొట్టి తీరాలి. మీరు పట్టుకున్న గుందెలకి 3 కాళ్ళు మూర్తి గారు. అవును, నేను ఒకటి ఇచ్చేసా, ఒకటి కట్ చేసా. భయం అంటే ఇప్పుడు ఐ ఫీల్ దాట్ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ హెల్దీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్ అండి. ఇప్పుడు భయం అనేది చాలా ఇంపార్టెంట్. మనం తప్పు చేస్తే ఏమవుతుందో మనం భయపడాలి సార్. అలాంటప్పుడు కూడా మనం మిస్టేక్స్ చేస్తాం, దట్స్ హ్యూమన్ నేచర్, మనం అందరం మిస్టేక్స్ చేస్తాం. బట్ డెఫినెట్లీ టిల్లు అనే సినిమా భయంతో తీసావా అంటే డెఫినెట్లీ భయంతో తీసానండి. మళ్ళీ జనాలకి నచ్చదేమో అనే భయంతో తీశాను. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్ రిగార్డింగ్ దట్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, నేను తీసిన సినిమా మీద మేము కాన్ఫిడెంట్గా లేవా అంటే అది కాదు. 100% మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. కానీ ఇప్పుడు మనం వండిన కూర మనమే బాగుంటుందని చెప్పకూడదు సార్, తిన్నోడు చెప్పాలి. మనమే చెప్తే అది వినడానికి అది రైట్ కాదన్న ఫీలింగ్ ఎప్పుడైనా. సూపర్ కూర చేసేది చెప్పక్కలేదు కానీ మంచి కూర వండేనని చెప్పచ్చు. అది చెప్తున్నాం మేము. ఎలాగో మేము అది బాగుంటుంది అని నచ్చుతుంది తిన వాళ్ళకి అని కూడా చెప్తున్నాం. నేను ఇలా 1-4 సార్లు అదే పాయింట్ గురించి అడగడానికి కారణం ఏంటంటే, ఈ సినిమా మీకు వచ్చే ఆన్సర్ వచ్చేవరకు నాకు ఆన్సర్ అక్కర్లేదు. నా క్వశ్చన్ అదే, మీ ఆన్సర్ ఏదైనా.